హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నాప్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ వెల్లుల్లి కారం తయారు విధానం చూసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 3, యాలకులు, లవంగాలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 3 యాలకులు, 3 చిన్న చెక్క ముక్కలు, దాల్చిన చెక్క ముక్కలు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలాలు మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అందులోకి 1/2 కేజీ శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. Keeps me high. ఇప్పుడు వేయించిన మసాలాలో ఒక వెల్లిపాయ గడ్డ రెబ్బలనన్నిటినీ ఒలిసి అందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి
అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలాను చికెన్లో వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆఖరిగా ఒక 2-3 పచ్చిమిర్చీలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు 2 రెబ్బలు కరివేపాకును కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాల పాటు మిక్స్ చేసి స్టవ్ ఆపేయాలి. అంతే అండి, గుమగుమలాడే చికెన్ వెల్లుల్లి కారం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్నాప్ అండ్ కుక్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.